మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ మరియు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ హరిత అక్కల గారు. మ్యామ్ తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే సంజయ్. మ్యామ్, మన ఎమోషన్స్ మీద మనకు కంట్రోల్ ఉండాలని మీరు చెప్పారు చాలాసార్లు. అయితే ఇప్పుడున్న ప్రజల్లో కానీ సంథింగ్ నాకే ఒక ఆనందం వచ్చినా తట్టుకోలేను, బాధ వచ్చినా తట్టుకోలేను, సంథింగ్ ఎలాంటి ఫీలింగ్ వచ్చినా కంట్రోల్ చేసుకోలేను. కోపం వచ్చినా కోపడిపోతా, బాధ వస్తే సంథింగ్ ఫీల్ అయిపోతుంటా. ఈ విధంగా ఒకవేళ ఆనందం వచ్చినా సరే ఎక్కువగా రియాక్ట్ అయిపోతుంటా. అసలు మన ఎమోషన్స్ ఎలా కంట్రోల్ ఉండాలి అంటే ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేయడానికి వస్తున్నాయి, కాకపోతే అందరి ముందు అన్ని ఎక్స్ప్రెస్ చేయకూడదు. అది మీరు చెప్పారు, ఎవరి ముందు ఏం ఎక్స్ప్రెస్ చేయాలో వాటి మాత్రమే ఎక్స్ప్రెస్ చేయాలి. కాకపోతే ఇవి వచ్చిన సందర్భాల్లో మనం కంట్రోల్ చేసుకోలేక అందరి ముందు బయటపడిపోతాం. అసలు మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండాలంటే ఎలా? మనకి స్కూల్లో మ్యాథ్స్ నేర్పిస్తారు కదా, 10th క్లాస్ దాకా నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు మ్యాథ్స్ చదువు తీరాల్సిందే. ఎందుకంటే ఒక బేసిక్ లెసన్ నేర్చుకుంటాం అందులోంచి. మన బ్రెయిన్ ఏంటి అంటే, మన ప్రాబ్లం వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా సిచ్యువేషన్ మన లైఫ్ లో వచ్చినప్పుడు ఏ ఫార్ములా యూజ్ చేయనా, బి ఫార్ములా యూజ్ చేయనా, థర్డ్ ఫార్ములా యూజ్ చేయనా, థీరం 1 ఉంటుంది, థీరం 2 ఉంటుంది, థీరం 3 ఉంటాయి. డిఫరెంట్ వేస్ ఆఫ్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్ ఈజ్ ఇంపార్టెంట్. మరి రియల్ లైఫ్ లో, లైఫ్ స్కిల్స్ లో మనం ఏ ఫార్ములా ఫాలో అవుతున్నాం? ఎమోషన్స్ కి ఏ టీచర్ మనకి నేర్పించారు? బాధ వస్తుంది, ఎలా హీల్ చేసుకోవాలి ఏ టీచర్ అన్నా చెప్పారా? లేదు. ఏడుపు వస్తోంది, ఎందుకు ఏడవకూడదు అని చెప్పారా? లేకపోతే ఎక్కడ ఏడవాలి అని ఎవరైనా చెప్పారా? లేదు. కోపం వస్తుంది, యూ షుడ్ కంట్రోల్ యువర్ యాంగర్, యూ షుడ్ గో అండ్ కంట్రోల్ యువర్ యాంగర్, నీకెందుకు కోపం వస్తుంది అని అంటున్నారే తప్ప ఎలా అని ఎవరైనా చెప్పారా? హౌ? ఎవరు చెప్పలేదు. ఎస్ ఆర్ నో? ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఎమోషన్స్ ఈజ్ అ సబ్జెక్ట్. ముందు మనం దాన్ని అర్థం చేసుకోవాలి సంజయ్. ఒక్కో ఎమోషన్ కి ఒక్కొక్క లేబుల్ ఇవ్వండి. కోపం వస్తుంది, కోపం వచ్చిన వెంటనే నాకు కోపం వచ్చింది, నేను ఎక్స్ప్రెస్ చేశాను. దెన్ వాట్ ఆర్ యూ? వేర్ ఈజ్ యువర్ స్టెబిలిటీ? వేర్ ఈజ్ యువర్ సెల్ఫ్ కంట్రోల్? కాదనట్లా అప్పుడు కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని అంటే, కంట్రోల్ అంటే ఎక్స్ప్రెస్ చేయడంలో కంట్రోల్ చేసుకోగలం కానీ దాన్ని తగ్గించుకోవాలంటారు. కోపానికి 24 hours లాగ్ ఇవ్వండి, తర్వాత రాదంట. ఫస్ట్ నేనైతే చాలా కోపం వస్తే ఎక్స్పెరిమెంట్స్ చేశాను సంజయ్. చాలా ఎమోషన్స్ పైన నేను స్టడీ చేసినందుకు ఎమోషనల్ వెల్నెస్ కోచ్ అయ్యా. కోపం వచ్చేస్తోంది, ఇదివరకైతే అరిసేసేదాన్ని, నన్ను ఒకటి హర్ట్ చేస్తే నేను 10 times హర్ట్ చేసేసేదాన్ని, నన్ను ఒక్కటి రాంగ్ చూపిస్తే నేను 10 చూపించేదాన్ని. అండ్ ఐ వాజ్ అన్ ఆర్గ్యుమెంట్ క్వీనా, సూపర్ ఆర్గ్యూ చేసేదాన్ని. నన్ను ఆర్గ్యుమెంట్లు ఎవరు బీట్ చేయగలిగేవాళ్ళు, అంత మెమరీ ఉంది నాకు. నువ్వు 10 years బ్యాక్ ఏ డేట్ లో, ఏ టైంలో, ఏ షర్ట్ వేసుకుంటూ ఫైట్ చేసావో కూడా నేను గుర్తు పెట్టుకొని చేయగలను. దిస్ ఇస్ ద పర్సన్ ఐ యామ్. ఇఫ్ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ మెమరీ, నేనేం చేయగలను? నాతో కంపీట్ చేయాలంటే నువ్వు కూడా ఆర్గ్యుమెంట్ పర్సన్ అయిపోవాలి, నాతో సర్వైవ్ అవ్వాలంటే. దిస్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సో నా లైఫ్ లో ఒక బ్రేక్అవుట్ పాయింట్ వచ్చేసింది. ఇంకా దాని మించి ఇంకా లేదు నా సెల్ఫ్, ఇంకా దానికి నాకే చీ అనిపించే స్టేజ్ వచ్చేసింది. అప్పుడు ఆగి ఐ మేడ్ అ స్టెప్ బ్యాక్. ఒక్క నిమిషం నా లైఫ్ లో వెనక్కి వెళ్ళి 2 years లో నేను స్టడీ చేసి నేర్చుకోవాలి. ఫస్ట్ నేను అర్థం చేసుకోవాలి నా లైఫ్ లో ఏం జరుగుతుందో కదా. సో 2 formulas ఉంటాయి సంజయ్, అటు ఇటు తిరిగితే నేను చెప్పేది. ఎమోషన్స్ కి నేను చాలా రీసెర్చ్ చేసి ఐ మేడ్ 1900 hours ఆఫ్ స్టడీ ఇప్పటిదాకా. 1900 hours ఆఫ్ స్టడీ. ఎస్. అసలు ఇక్కడ ఎన్ని బుక్స్, ఎంత రీసెర్చ్, ఏ పాడ్కాస్ట్ లో ఏ స్పీకర్స్ మాట్లాడితే అందరివి అవగొట్టేసిన నేను ఆల్మోస్ట్. దెన్ ఐ ఫౌండ్ లాస్ట్ కి నేను మన వ్యూవర్స్ దాకా 2 formulas తీసుకొచ్చాను. ఓన్లీ 2. అవి కానీ మాస్టరీ చేసామంటే వద్దన్నా మనం ఎమోషనల్ మాస్టరీ రావాల్సిందే మనం. సో అవర్ ఫస్ట్ ఫార్ములా ఇస్ I+I+R = SE. ఇక్కడ ఐ అంటే సంజయ్, ఫస్ట్ ఐ ఇస్ ఇంటర్ప్రిటేషన్. ఓకే, ముందే మన బ్రెయిన్ ఇంటర్ప్రిట్ చేస్తుంది కదా. ఇప్పుడు నేను ఈరోజు వస్తున్నాను షూట్ కి, నువ్వు ముందే ఒక సిచ్యువేషన్ ఊహించుకుంటావు కదా. 11:30 కల్లా షూట్, ఒక టైం టేబుల్ వేసుకుంటాంగా. ఏమీ వేసుకోకుండా మనం ఏమి ముందు మాట్లాడుకోకుండా డైరెక్ట్ గా దూకేం కదా. నేను ఈ రోజు ఎట్లా ఉంటాడులే సంజయ్, నేను వచ్చాను కదా, కెమెరా రెడీ ఉండదు, కెమెరామెన్ రెడీ ఉండరు. నువ్వు ముందే ఇంటర్ప్రిట్ చేయాలి, చేస్తాం కూడా. ఎవ్రీ బ్రెయిన్ డస్ దిస్, రైట్? గుడ్ అవుతుందా బ్యాడ్ అవుతుంది ఇంటర్ప్రిట్ చేస్తున్నామా? హియర్ ఈజ్ వేర్ వి నీడ్ టు ఎంటర్ అవర్ ఎమోషనల్ స్టెబిలిటీ. ఇక్కడ మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ తీసుకురావాలి. గుడ్డే అవుతుంది అని నమ్మాలి లైఫ్ లో. ఓకే, కానీ బ్రెయిన్ ఈజ్ మేడ్ ఫర్ సర్వైవల్ విచ్ విల్ థింక్ నెగటివ్. ముందు బ్యాడ్ ఊహించుకుని తర్వాత గుడ్ ఊహించే దాన్ని సైకాలజీ బ్రెయిన్ ది. ఇక్కడే మనకు కనపడుతుందా, దెర్ ఇస్ అ మిస్ మ్యాచ్. ఒకటి ఇది అంటుంది, ఒకటి ఇది అంటుంది.
ఆ రెండింటి అలైన్మెంటే లైఫ్. సో ఇంటర్ప్రిటేషన్ లో నెగటివ్ వచ్చినప్పుడు అగైన్ గో బ్యాక్ టు సేయింగ్ గుడ్ అవుతుంది, నమ్మాలి, నమ్మే స్టేజ్ దాకా తెచ్చుకోండి. ఇంటర్ప్రిటేషన్ లో ఎప్పుడు కొన్నిసార్లు ఇంట్యూజన్స్ పనిచేస్తాయి. విల్ థింక్ అంట ఇక్కడ నల్ల పిల్లి ఎదురొచ్చింది, ఇక్కడ కార్ టైరు పంక్చర్ అయింది, అక్కడ ఇంకోటి ఏదో కొంచెం 10 అడుగులు వెళ్ళంగానే ఇంకొక ఆవిడ చనిపోయారు అనేసి దిన్నంది ఇట్లా ఏదో ఎలా తీశారు. 3 yellow flags అండ్ యూ ఆర్ స్టాపింగ్ అండ్ థింకింగ్. నీకు యూనివర్స్ కూడా ఒక మెసేజ్ ఇస్తుంది ఇంటర్ప్రిటేషన్ లో. 3 times నాది ఫార్ములా, ఎవరు ఏం యూజ్ చేస్తారో చూసుకోండి. 3 times నాకు ఇలాంటి వచ్చినాయి అంటే ఐ టెల్ మై సెల్ఫ్ జాగ్రత్తగా ఉండు. ఇంటర్ప్రిటేషన్ ఇస్ గుడ్. నెక్స్ట్ ఈస్ ఐడెంటిఫికేషన్. ఇప్పుడు ఇంటర్ప్రిట్ చేసాం బాగానే అవుతుంది అని దాన్ని తీసుకెళ్లి బ్రెయిన్ లో ఏ మెమరీకి ఐడెంటిఫై చేస్తున్నావు? ఇప్పుడు నేను ఇంటర్ప్రిట్ చేస్తున్నాను, రేపు నేను కలవాలి, ఈ రోజు నేను నిన్ను కలవాలి 11:30 షూట్ కి. లాస్ట్ టైం మనం 11:30కి షూట్ కి మీట్ అయినప్పుడు మన వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి? లాస్ట్ టైం నువ్వు సపోజ్ నన్ను కామెంట్ చేసావు, నేను హర్ట్ అయ్యాను అనుకుందాం, నా బాడీ ఇక్కడ రిజెక్ట్ చేస్తుంది ఈ రోజు రావడానికి. ఎగ్జాక్ట్లీ. లాస్ట్ టైం చాలా ఎంజాయ్ చేసాము, హాయ్ సంజయ్ మనం బయటకు వెళ్దామా, మనం లంచ్ చేద్దామా, సపోజ్ ఇలాంటి కాన్వర్సేషన్ అయింది, వీ హ్యాడ్ గుడ్ లాస్ట్ మీటప్. టుడే ఐల్ బి ఎగ్జైటింగ్. నా ఇంటర్ప్రిటేషన్ లో గుడ్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో అని నేను ఐడెంటిఫై దేనికి చేస్తున్నాను? సంజయ్ అనే సో అండ్ సో క్యారెక్టర్ ని నేను పెట్టుకున్న దానికి వెళ్ళి ఐడెంటిఫై చేస్తాను. If I think you are a very good person, I'll feel good meeting you. If I interpretation lo నేను ఆల్రెడీ మెమరీలో అబ్బో వీడు సో అండ్ సో, ఐఎమ్ సో సారీ, దిస్ ఇస్ పర్సన్, ఈ పర్సన్ ఈ పర్సన్ అని నేను ఆల్రెడీ నెగటివ్ లేబుల్స్ ఇచ్చేసిన. నేను ఇంటర్ప్రిటేషన్ లో పాజిటివ్ నువ్వు ఎంతన్నా ఫోర్స్ చేయి, నీ బాడీ రిపెల్ చేస్తుంది. రిపిటేషన్. నెక్స్ట్ ఈజ్ ఆర్. వాట్ ఆర్ యూ రిపీటింగ్? ఈ ఇంటర్ప్రిటేషన్ ఐడెంటిఫికేషన్ లో ఏం రిపీట్ చేస్తున్నాను? చాలా మంది ఫస్ట్ దానికి జడ్జ్ చేసేస్తారు, సెకండ్ దానికి లేబుల్ కన్ఫర్మ్ చేసేస్తారు, థర్డ్ మీటప్ కల్లా స్టూపిడ్ పర్సన్ నేను వాడితో చేసుడేంది. డోంట్ డూ దాట్. రిపిటేషన్ లో డోంట్ అలౌ నెగటివిటీ టు కమ్. మాది ఈ రోజు మంచిగా అవుతుంది, 1 year పాటు మంచిగా అవుతుంది, 2 years పాటు మేము హ్యాపీగా వీడియోస్ చేస్తాం. దిస్ ఇస్ వాట్ ఐ టెల్ టు మై సెల్ఫ్ సంజయ్. లేకపోతే యువర్ మైండ్ ఈజ్ లైక్ ఓ మై గాడ్ లాస్ట్ టైం బాగా కాలేదు, ఈసారి కూడా కాలేదు. ఇట్ విల్ ఇంటర్ప్రెట్. బట్ రిపిటేషన్ మ్యాటర్స్. రిపీట్. కొన్ని రోజులకి SE ఈజ్ ఈక్వల్ టు SE. SE స్ట్రాంగ్ ఎమోషన్ అయిపోయింది. ఓ మై గాడ్ ఐఎమ్ ఎంజాయింగ్ సుమన్ టీవీ షూట్, టుడే ఇస్ మై బర్త్డే అండ్ స్టిల్ ఐఎమ్ హియర్ బికాస్ దిస్ ఈజ్ మై లైఫ్, దిస్ ఈజ్ వేర్ ఐ ఎంజాయ్. ఈ రూమ్ లో నాకు మాట్లాడటం, వ్యూవర్స్ తో పంచుకోవడం నాకు ఇష్టం. ఇక్కడ నాకు బర్డెన్ లేదు. ఎవరు ఈ రోజు కూడా వర్క్ చేస్తావా అని చాలా మంది అడిగారు. హే, వెన్ ఐ ఎంజాయ్ మై వర్క్, నో, వెన్ ఐ స్పీక్ అండ్ హ్యావ్ ఫన్, దిస్ ఇస్ మై స్ట్రాంగ్ ఎమోషన్. నా జాయ్ ఇది. రాగానే నేను కూడా అడిగా, yes or no? But this is in my joy list. Speaking is my joy. Healing is my joy. నన్ను ఎవరు అక్కడ నేను కంట్రోల్ చేసుకోలేను. గో విత్ ద ఫ్లో. అదేవిధంగా ఎందుకు నేను ఇక్కడ నా గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ స్ట్రాంగ్ ఎమోషన్ నేను బిల్డప్ చేసుకున్నాను, దట్ ఐ ఎంజాయ్ ద వర్క్ ఐఎమ్ డూయింగ్. సపోజ్ అయ్యబ్బో సుమన్ టీవీ షూట్ ఈ రోజు ఉందిరా అయ్యా, నేను ఒకవేళ దాన్నే స్ట్రాంగ్ గా నమ్ముంటే, దానికే రిపీట్ చేస్తుంటే, నా స్ట్రాంగ్ ఎమోషన్ ఏమై ఉండేది? ఫియర్ ని నువ్వు మళ్ళీ నెక్స్ట్ వీక్ క్రాస్ త్రూ చేయాలి అంటే చాలా హార్డ్ వర్క్ చేయాలి 7 days. ఇన్స్టెడ్ ఆఫ్ ఫియర్, choose excitement. Instead of labeling people bad, oh, this is an exciting man that I'm meeting today. Oh my god, నేను ఈ రోజు ఆయనను కలిసి నేను చాలా నేర్చుకుంటాను, because he's such a hard worker. Excitement stories inside. Yes. Change your stories. Yeah. Second, నేను చాలా సార్లు చెప్పాను మన వ్యూవర్స్ కి. Okay, this is E plus R equal to O. Events వస్తాయి సంజయ్. Events are coming in your life. సడన్ గా ఎవరో కాల్ చేస్తారు, మీ ఇంటికి వస్తున్నా అంటారు, లేకపోతే సడన్ గా కాల్ చేస్తారు, ఫైట్ చేస్తారు. నాకు మధ్యలో నువ్వు ఇలా ఎలా మాట్లాడేవని అన్నారు మే మంత్ లో. ఓకే, చాలా పెద్ద ఫైట్ అది. ఎందుకంటే నేను చాలా అడ్మైర్ చేసే నా ప్రపంచంలోనే నా ఫేవరెట్ పర్సన్. మా అమ్మ కంటే నేను ఎక్కువ ఆవిడని ఇష్టపడతాను. అలాంటి ఆవిడ బాధపడింది అనగానే నా బాడీలో రిపెల్ స్టార్ట్ అయింది. అండ్ ఐఎమ్ నాట్ రెడీ ఫర్ సుమన్ టీవీ, బికాస్ నాకు ఆ పర్సన్ ఇంపార్టెంట్ మోర్ దాన్ మై కెరియర్. 3 weeks నేను సుమన్ టీవీ షూట్ కి రాలేదు సంజయ్, బికాస్ దట్ పర్సన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టు మీ. ఇక్కడ ఏమంటే ఈవెంట్స్ విల్ కమ్, పీపుల్ విల్ టెల్ యూ సంథింగ్ ఆర్ ది అదర్. ఓకేనా? ఈవెంట్స్ మన చేతిలో లేవు, మనది ఏ కర్మానో తెలీదు, వాట్ వీ డిడ్ ఇన్ పాస్ట్ లైఫ్ వీ డోంట్ నో.
Exactly. ఫ్యూచర్ వి డోంట్ నో. రియాక్ట్ ఎలా అవ్వాలంటారు? రెస్పాన్స్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ ఫర్ అ బ్యూటిఫుల్ అవుట్కమ్. ఓ E + R = O లో O ఈజ్ అన్ అవుట్కమ్. నీ అవుట్కమ్ హ్యాపీగా ఉండాలంటే, పీస్ఫుల్ గా ఉండాలంటే రెస్పాన్స్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. నేను ఎలా ఈ ఈవెంట్ కి రెస్పాండ్ అవుతున్నా. Yes. అంటే ఎలా అవ్వాలంటారు? ఐ మీన్ ఈ రోజు నాకు మా హస్బెండ్ పైన చాలా కోపం వచ్చింది. ఓకే, నిన్నంతా లీవ్ పెట్టారు, ఉంది నిన్న కూడా ఇంపార్టెంట్ వర్కే, నిన్నే లీవ్ పెట్టారు కాబట్టి ఈ రోజు లీవ్ పెట్టలేదు. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నా, హాఫ్ డే లీవ్, లెట్స్ గో అవుట్. నేను చెప్పలేదు సంజయ్. హౌ విల్ ద ఆపోజిట్ పర్సన్ అండర్స్టాండ్? దిస్ ఇస్ మై ప్రాబ్లమ్. నో, పాప ఆయనకి అర్థం కావట్లేదు. అండ్ ఐ వాజ్ సో డల్ టుడే మార్నింగ్ లో. అండ్ ఆయనకి అరే బర్త్డే రోజు కూడా నేను ఏమన్నా హర్ట్ చేశానా దీన్ని అని. సో దిస్ ఇస్ మై ప్రాబ్లమ్ టు డీల్. మామూలుగా ఉంటే ఈరోజు ఫైట్ చేస్తుండే, నేను ఆర్గ్యూ చేస్తుండే, నీకు ఇది కూడా అర్థం కాదా? 2 years బ్యాక్ పర్సన్ వుడ్ హ్యావ్ ఆర్గ్యూడ్ ఫర్ 1 hour. టుడే వాట్ ఐ డిడ్ ఇస్, నాకు ఒక 5 minutes 10 minutes ఇచ్చేసాను, ఇప్పుడే వస్తాను, డోర్ బంద్ చేసిన. అండ్ ఐ స్టార్టెడ్ రైటింగ్ గ్రాటిట్యూడ్ ఓన్లీ ఫర్ మై హస్బెండ్. నేను వరల్డ్ కి చెప్పలే, మదర్ నేచర్ చెప్పలే, గాడ్ కి చెప్పలే, వేరే క్లయింట్స్ కి చెప్పలే, ఓన్లీ ఫర్ మై హస్బెండ్. I wrote 80 gratitude points సంజయ్. 20 points దాకా ఇట్ వాజ్ లైక్ మైండ్ యాక్సెప్ట్ చేయదు కదా, బికాస్ ఎమోషన్ ఏముండేది, నెగ్లెక్షన్. నన్ను పట్టించుకోడు, నేను కనబడను, అందరికైతే ఇస్తాడు, లీవ్లు అందరికీ పెడతాడు, నాకు తప్ప మైండ్ ఒక్కటి నెగిటివ్ వచ్చిందంటే నెగిటివ్ స్పైరల్లోకి వెళ్ళిపోతుంది అది లూప్. దాన్ని బ్రేక్ చేయాలంటే గ్రాటిట్యూడ్. వెన్ ఐ స్టార్ట్ రైటింగ్ గ్రాటిట్యూడ్ సంజయ్, ఫస్ట్ పాయింట్ సరేలే ఒకటి చేశాడు, రెండోది రాస్తాను, ఓ మై గాడ్ ఆ రోజు నువ్వు కేరళ ట్రిప్ తీసుకెళ్ళావు, థ్యాంక్ యూ సో మచ్. సరేలే 2 చేశాడు. 3rd 4th 5th 20th పాయింట్ దగ్గరికి వెళ్తే కదా, ఐ విల్ సీ ద షిఫ్ట్ ఇన్ మై మైండ్. లాస్ట్ 80th పాయింట్ దగ్గర ఐ రోట్, ఐ లవ్ యూ సో మచ్, ఐ గాట్ ద బెస్ట్ హస్బెండ్ ఇన్ ద వరల్డ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఇన్ టు మై లైఫ్ అని బయటికి వెళ్ళి హ్యాపీగా హగ్ చేసుకున్నా. దిస్ ఈస్ మై మైండ్ సెట్ ప్రాబ్లమ్. కెన్ యూ సీ? ఎక్స్ట్రీమ్ కంప్లైంట్స్, నీ వల్ల నేను సఫర్ అవుతున్నాను అన్న నుంచి ఎక్స్ట్రీమ్ లవ్, ఎమోషనల్ మాస్టరీ సంజయ్. నేను ఏదో సాధించానని ఇక్కడ వ్యూవర్స్ కి చెప్పటం నా ఉద్దేశం కాదు. ఇక్కడ నేను ఏం చెప్తున్నా అంటే, నువ్వు కంట్రోల్ చేసుకునే టూల్స్ అండ్ టెక్నిక్స్, ఫార్ములాలు ఏదో ఒకటి వాడరా. అయ్యా వేరే వాళ్ళని చంపకండి. వి యూస్, యు నో వాట్, ఈవెన్ మై హస్బెండ్ సెడ్ ఐఎమ్ సారీ. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఎ సారీ, బట్ ఐ సెడ్ హాఫ్ డే లీవ్ నన్ను అడిగింటే బాగుండేది. ఇట్ వాజ్ అ క్లీన్ క్లోజ్ అప్. ఇది బెటరా? ఎమోషనల్ మాస్టరీ కాకుండా ఆర్గ్యూ చేయండి, మీ హెల్త్ మీదకి తెచ్చుకోండి, నాశనం అయిపోండి, పక్కన వాళ్ళని నాశనం చేయండి. ఈజ్ దిస్ బెటర్ సంజయ్? ఫస్ట్ ఆప్షన్ బెటర్. ఫార్ములాస్, ఈ 2 ఫార్ములాలు కిచెన్ లో రాసుకోండి. ఐ రోట్ ఇన్ మై కిచెన్. లేకపోతే నేను ఎందుకు చెప్తాను, కిచెన్ లో మిక్సీ కొడుతుంటే ఆ ఫార్ములా చదువుతా. బాత్రూమ్ లో అంటించిన, బాత్రూమ్ లో స్నానం చేసినప్పుడు ఒకసారి తలపైకి ఎత్తినప్పుడు అవును E + R = O కదా. అప్పుడు మా బాబు డోర్ కొడతానే ఉంటాడు, అమ్మ 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 అమ్మ. ఈవెంట్ ఆగే హరిత, బట్ స్టిల్ రెస్పాన్స్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. కామ్ డౌన్ యువర్ ఎమోషన్స్. అలా నేను అసలు అరవనని నన్ను, బట్ స్టిల్ 80% ఐ కెన్ సీ దెర్ ఈజ్ ఇంప్రూవ్మెంట్. యా, 1 day 100% అయినప్పుడు పైకి పోతాం, 100% ఎప్పుడు చూడదు. బెటర్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే, అంతే. చిన్న సిచ్యువేషన్ లో పర్లేదు కానీ మేజర్ సిచ్యువేషన్ మీరు అన్నట్టు పర్టికులర్ గా మీరు అన్నారు చూసారా, సంథింగ్ పెద్ద గొడవ కాబోతుంది అనుకున్న సందర్భంలో ఈ ఫార్ములా యూజ్ చేస్తే బెటర్ రెస్పాన్స్ అయితే వస్తుంది. స్టార్టింగ్ లో మనం హెల్ప్ చేయకుండా వాళ్ళు చేయలేరు. స్టార్టింగ్ లో యూ నీడ్ అ క్లైంబర్, ఆ స్టిక్ కావాలి. తర్వాత దే విల్ ఎక్స్పెరిమెంట్స్ అప్పటికి చాలా అయిపోతాయి కదా, యువర్ మైండ్ విల్ అండర్స్టాండ్. అప్పుడు నా దగ్గర ఈ టెక్నిక్ ఉంది కదా, యా ఆ టైం దాకా వెయిట్ చేయండి. ఒకటే రోజు నా క్లయింట్స్ చాలా మంది ఒకటే రోజు తలవాదుకుంటారు, మేడం లాస్ట్ వీక్ చెప్పింది కానీ నేను ఏం ఇంప్లిమెంట్ చేయలేదు. టైం పడుతుంది బాబా. ఇట్ టేక్స్ 2 years ఫర్ ద ఫార్ములా టు సెటిల్ డౌన్ ఇన్ యువర్ మైండ్. బట్ ఈ ఫార్ములాస్ రాయండి, దిస్ ఈస్ అ రిక్వెస్ట్. నన్ను ఏమనుకున్నా పర్లేదు, ఈ 2 ఫార్ములాలు రాసి జరాంటి అండ్ ఇంట్లో నేనండి ప్లీజ్ ఖచ్చితంగా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్.